చేసుకోవాలో చూపిస్తాను. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడైతే నేను రవ్వ కేసరికి సూజీ రవ్వ, షుగరు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ రవ్వ కేసరి చేయడానికి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని, నేను ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి సపరేట్గా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు రవ్వ కేసరి తీసుకుంటే 3 కప్స్, 1 కప్పు పాలు, 2 కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇప్పుడు అయితే వేయించి పెట్టుకున్న రవ్వని దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉండలు లేకుండా గట్టిగా అయితే తిప్పుకోవాలి. ఉండలు కట్టింది అంటే అది ముద్ద ముద్దగా అయిపోతుంది. అట్లా తిప్పుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఇప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేసుకున్నట్లయితే కేసరి అనేది ముద్ద ముద్దగా తయారైపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. టెంపుల్లో ఉండేలాగే ఉంటుంది నైవేద్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.